కూటమి ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరిగిందంటూ ఇటీవల వైసీపీ కాపు నేతలు చేసిన ఆరోపణలను బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. కాపులకు వైసీపీ హయాంలోనే తీవ్ర అన్యాయం జరిగిందన్న ఆయన కాపులకు తెలుగుదేశం ఇచ్చిన రిజర్వేషన్లను తీసేస్తారని జగన్ చెప్పినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు నోరెందుకు మెదపలేదని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో కాపు మంత్రులున్న చోట విజయసాయిరెడ్డి పెత్తనం చేస్తూ ఉంటే ఎందుకు సహించారని నిలదీశారు. నేను కాపులకు రిజర్వేషన్లు ఇవ్వను అని ఎక్కడ ప్రకటించాడు? జగ్గంపేటలో ప్రకటించాడు. ఒక్క కాపోడు నోరెత్తాడండి. ఎందుకు నోరెత్తలేదు? మీరు దేనికి నోరెత్తలేదు అంటున్నాను. మీకు నోళ్లు పడుకొని ఆవేళ ఒక కలెక్టర్ గారి పేరు చెప్పండి. మురళీధర్ రెడ్డి. మంత్రి ఎవరండి? కన్నబాబు. ఏమీ లేదు కన్నబాబుకి. కాపుకి ఏమీ లేదు. గళాసు వారు చెప్తున్నారు కాపుకి ఏమీ లేదు. వీళ్ళిద్దరే పరిపాలించారు మొత్తం జిల్లా అంతా కూడా. ఏడుపు పెడుపోపలు ఎప్పటికీ చెప్పుకోలేదు. ఆయన మళ్ళీ ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఎక్కడికి? వైజాగ్కి. ఎవరు? కన్నబాబు గారు. ఆయన ఇలా మీటింగులు జరిగాయి. అక్కడ ఎవరు తీసుకున్నాడు? విజయసాయిరెడ్డి తీసుకున్నాడు పత్రాలన్నీ. ఈయన ఎవరు? మనకెవరు ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి? నిమ్మల రామానాయుడు. అన్నీ చెప్తాం ఆయనకి, సార్ ఇలా చేయండి అలా చేయండి. అక్కడ కన్నబాబుకి చెప్పి కన్నగాడు ఎవడో లేడు. అందరూ కూడా విజయసాయిరెడ్డి ఆయన ఇన్ఛార్జి ఆ జిల్లాలకే. కాగితాలన్నీ ఆయన తీసుకునేవాడు. ఏముంది వాళ్ళకి విలువ? కాపుల జిల్లాలోనే కాపులకు విలువ లేదే. నీ పరిపాలనలో ఛాలెంజ్ ఇది. ఓపెన్ డిబేట్ రమ్మనండి ఎవరినైనా. ఏమండి మేము కాపులు, మా పార్టీలో ఉన్న కాపులు అందరూ మేము ముఖ్యమంత్రిని చేయడం కోసం ఉన్నాం అని మీటింగ్ పెట్టుకోమనండి. 7 కాపులకి ఏమన్నా అన్యాయం జరిగితే మేము లేవా ఇక్కడ?